ఏమండి? ఏమైంది ప్రియా? ఏమండి, పెళ్లి ఆగిపోయిందండి. అమ్మా తులసి, తులసి, అమ్మా తులసి, ఏమైందమ్మా? పెళ్లి ఆగిపోయింది తులసి. తులసి, రామ్మ తులసి, తులసి. ప్రియా, ఏం జరిగింది నాన్న? అసలు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కున్నావా? ఇప్పుడే చేస్తానుండు. చెప్పు సామయ్య, అసలు ఏం జరిగింది? మీ బావ భుజానికి బుల్లెట్ తగిలింది. ప్రమాదం ఏమీ లేదు. నేను హాస్పిటల్లోనే ఉన్నాను. ఏ హాస్పిటల్? వసుంధర హాస్పిటల్. ప్రమాదం ఏమీ లేదంట ప్రియా. భుజానికి బుల్లెట్ తగిలిందంట. ఏంటండి ఇది? పెళ్లి ఆగిపోయిందని సంతోషపడాలా? అన్నయ్యకి బుల్లెట్ తగిలిందని బాధపడాలా? ఏమండి, రండి వెంటనే వెళ్ళి చూద్దాం. వద్దు ప్రియా, మనం వెళ్ళొద్దు. అదేంటి తులసి? మనం మామయ్య మీద ప్రేమతో వెళ్ళినా కూడా పెళ్లి ఆగిపోయిందని వెక్కిరించడానికి వచ్చామని, అలా జరగడానికి కారణం కూడా మనమేనని ఆ దుర్గమ్మ మన మీద దుమ్మెత్తిపోస్తుంది. మన బాధ తను అర్థం చేసుకోకుండా దీన్ని అవకాశంగా తీసుకొని తిట్టిపోస్తుంది. తులసన్నది కూడా కరెక్టే ప్రియా. ఏంటండి కరెక్ట్? ఆవిడ అనటం కొత్త, మనం పడటం కొత్త. ఆవిడికి నేను పడని దగ్గర నుంచి అంటూనే ఉంది. ఆవిడేదో అంటుందని ఆవిడికి భయపడి మా అన్నయ్య నేను దూరం చేసుకోవాలా? వదిన లాంటి వాళ్ళు 100 మంది ఎదురైనా మా అన్న చెల్లెళ్ల ప్రేమని తప్పు పట్టలేరు. మా అన్నయ్యని మనమే ఏదైనా చేశామన్నా కూడా ఎవ్వరూ నమ్మరు. మా అన్నయ్యని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. వెళ్దాం పదండి. సరే, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నేను స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాను. అలాగే నాన్న. రా తులసి. ప్రియా, నా ప్రియ నా కోసం, నా దుర్గ కోసం ఇంత త్యాగం చేసిందా? దుర్గ సీమంతం అప్పుడన్న మాటలు, నేను దుర్గ మాట్లాడుకున్న మాటలు తన మనసులో ఎంత బలంగా నాటుకుపోయి ఉండకపోతే, పేగు తెంచుకున్న బిడ్డని, పైగా కొడుకుని, వంశాంకురాన్ని, వాళ్ల వారసుణ్ణి నా బిడ్డగా దుర్గ పక్కన పెట్టి అటు దుర్గని నన్ను బ్రతికించావా ప్రియా? నువ్వు చెల్లివి కాదు ప్రియా, నా తల్లివి, మరో బ్రహ్మవి. ఏమండి, ఏమండి, ఏమైందండి? ఎవరండి మీ మీద తుపాకీ పెట్టింది? ఎవరో మీ మీద కక్ష కట్టారనిపిస్తోంది. రే, నాకు చాలా భయంగా ఉందిరా. వాడెవడో తెలిసిందా అండి? నువ్వు ప్రియా కొడుకువిరా. ఇన్నాళ్ళు నా కన్న కొడుకులా పెంచాను. ఎవరని తెలీదు. డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు ఎలా జరిగింది నాన్న? ఇప్పుడు ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు, భయపడాల్సిన పనేం లేదు. అసలే గుండె పక్కన బుల్లెట్ ఉంది. మళ్ళీ మీ మీద ఇలా దాడి చేయాల్సిన అవసరం ఎవరికొచ్చిందండి? పోలీసులు అన్న తర్వాత చుట్టూ రకరకాల శత్రువులుంటారు. ఎవరిని ఎలా చెప్పగలం? వాడి చేతులు విరిగిపోను, వాడి కాళ్ళు పడిపోను, నిన్ను తుపాకీతో కాల్చిన. అతయ్య, ఇది హాస్పిటల్, కాస్త సౌండ్ తగ్గించు. అయినా తిట్లేంటి? బాధ బావుగారు, బాధ. మీ మెతకతనమే వాళ్ళకింత ధైర్యం తెచ్చిపెట్టింది. ఏదో ఒకటి జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. తిట్లు వినపడతాయా, తగులుతాయా? ఎవరి బాధ వాళ్ళది మావయ్య. అవును, ఎవరి బాధ వాళ్ళదే. అయినా పెళ్ళాపడానికి ఆ తులసి వేసిన ప్లాన్ ఏం కాదు కదా. ఎవరికైనా డబ్బులిచ్చి కాల్పులు జరిపించిందేమో.
పిచ్చి పిచ్చిగా మాట్లాడకు దుర్గా. అనుమానాలకైనా హద్దుండాలి. దాన్ని నువ్వేగా నిన్నటి నుంచి గదిలో బంధించి తాళాలు వేసి పొడ్లో దూపుకుంది. అంత కోపం ఎందుకు? అయినా అది లోపలుంటే దానికి ఫ్రెండ్స్ ఏమైనా తక్కువ? తండ్రి పోలీసు, తల్లి అసుబుసు. వాళ్ళ స్వార్థం కోసం ఏవైనా చేస్తారు. ప్రియ గురించి అలా మాట్లాడుకో. చాలా తప్పు. ఇంకో మాట అనుకో. వినడం చాలా కష్టంగా ఉంది. తెగబడిన వాళ్ళకి తప్పొప్పులుండవు. మీరు వాళ్ళని సమర్థించినా వెనకేసుకొచ్చినా నాకు కష్టంగా, చాలా అసహ్యంగా ఉంటుంది. అన్నయ్య, మామయ్య ఎలా ఉందన్నయ్య? అన్నయ్య, పుట్టిళ్లలో బిడ్డని దానం చేసిన అప్రధానశీలి. భయపడకమ్మా. బుల్లెట్ అలా భుజం తాకుతూ వెళ్ళింది. ఎందుకా కన్నీళ్ళు? కన్నీళ్ళకే ఖర్చుండదుగా. ఇదంతా ప్రేమ అనుకునేరు. ఖర్చు పెట్టినా ప్రేమలు రావు దుర్గా. నా కోపం తెప్పించకండి. కొత్తగా కోపం తెప్పించేదే ఉంది. కోపంలో నువ్వు కోడలు పిల్లవేగా. ఈ విషయంలో వాళ్ళ తప్పేమీ లేదు. వాళ్ళని అనాల్సిన పని లేదు. తులసి, ఇలా రామ్మా. వెళ్ళు తులసి. భోంచేసావమ్మా? మీ పరిస్థితి ఏంటి? మీరు దాన్ని అడిగే పరిస్థితి ఏంటి? మతి స్థిమితంగానే ఉందా? నేనేమైనా స్థితి తప్పుతున్నానా? మనస్థిమితం తప్పుతున్నానా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ప్రమాదం జరిగిందని మేమంతా పరిగెత్తుకుని వస్తే మీరేంటి ప్రశాంతంగా దీని కుశల ప్రశ్నలు వేస్తున్నారు? పైగా నన్ను స్థితి తప్పుతున్నావా, మతి స్థిమితం తప్పుతున్నావా అంటారేంటి? అమ్మా, ఆవేశపడకు. కాస్త నిదానంగా. ఏంట్రా నిదానం? ఆయన అలా ప్రవర్తిస్తుంటే ఆ ప్రియ ఆప్యాయతలు చూస్తుంటే తెలియటం లేదు ఆయనకి మనకంటే వాళ్లే ఎక్కువని. ఇప్పుడు కూడా దగ్గర దూరం ఏంటమ్మా? దుర్గా, గాయం గురించి నాకు తెలుసు. దాని తాలూకు నొప్పి అనుభవించేది నేను. ఈ పరిస్థితిలో వాళ్ళని పరాయి వాళ్ళని చేసి మాట్లాడకో. వాళ్ళు నేను రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. రక్తం పంచుకుని పుట్టడం కాదు, రక్తం పీల్చేసి బతుకుతున్నారు, నా ప్రాణాలు తీస్తున్నారు. ఆ విషయాలు మీకు తెలీదా? ఇదే కర్మని నేను బాధపడుతుంటే, నా కడుపు రగిలిపోతుంటే మీరేంటి కడుపుకు తిన్నావా, కంటికి నిద్రపోయావా అని పరామర్శిస్తున్నారు?
మీ వాలకం చూస్తుంటే మీరు వాళ్లతో చేతులు కలిపి మీ చేతిని మీరే కాల్చుకున్నారేమో అనిపిస్తోంది. వదినా, ఏంటా మాటలు? అన్నీ తనకి తను కాల్చుకోవడం ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది అన్నీకి? ప్రేమ తల్లి, ప్రేమ. చెల్లెల మీద ప్రేమ, చెల్లెలి నలుసు మీద ప్రేమ. పెళ్లి ఆపి సాయం చేద్దామనే ఆలోచన. పెళ్లి ఆపినందుకు నేను పడే బాధ మీకేం తెలుసు? మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు. బాధ మేం తీర్చగలిగేది కాదు, కానీ ఒక్కటి మాత్రం నిజం దుర్గమ్మ, మాకు కాల్పులకి ఎటువంటి సంబంధం లేదు. మేమేం చేసినా మామయ్యకి చెడు తలిచేవాళ్ళం కాదు. ఒక్క మామయ్యకే కాదు, మొత్తం మీ కుటుంబానికి చెరుపు చేసేవాళ్ళం కాదు. ముందు మమ్మల్ని తిట్టడం, అనుమానించడం, అవమానించడం, విరుచుకుపడ్డం మానేసి కాస్త మామయ్యని జాగ్రత్తగా చూసుకో. త్వరగా కోలుకోవడానికి సహకరించి వీలైనంత త్వరగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయి. తులసి, నీ మనసు ఎంత మంచిదే. ప్రియా, మనం ఇక్కడుంటే ఈవిడిలాగే ఆవేశపడుతుందిలే గాని వెళ్దాం పదమ్మా. అమ్మేం ఆవేశపడదులే, కాసేపు ఉండండి తులసి. ఏరా, ఆయన పరిస్థితి వదిలేసావా? కాసేపు ఉండు అనేది దాన్ని నువ్వు చూడటానికా, అది నిన్ను చూడటానికా? పెళ్లి బట్టల్లో ఉన్నావు, బుద్ధి లేదరా నీకు? పక్కన కాబోయే భార్య ఉందిగా. బావ బుద్ధి ఇంకా మారలేదత్తయ్యా. అంతా దురుసుదనం. దుర్గా, ప్లీజ్ కాసేపు మీ అరుపులు గొడవలు ఆపుతారా? ఏంటమ్మా ఇంతమంది? డిస్టర్బ్ చేయకండి. 1 by 1 వచ్చి చూసి వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్. సిస్టర్, డాక్టర్ వెళ్ళండమ్మా, వెళ్ళండి. పదండమ్మా, వెళ్ళండి. వెళ్దాం పద. వస్తాం మామయ్య. మేం పెడతాం కానీ వారిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? 1 or 2 days అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత పంపించేస్తాం మేడం. సరే. ఏ తులసి, ఆగు. నిజం చెప్పవే, దీని వెనక నీ హస్తం ఏం లేదుగా? ఆ మాయకత్వం కాకపోతే నువ్వు అలా అడిగితే చెప్తుందా? రోషాల మారుది పౌరుషాల కలది కదా, చెప్పినా చెప్పచ్చు, ఒప్పుకున్నా ఒప్పుకోవచ్చు. ఇదిగో చూడండి, అనవసరంగా దాన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. రెచ్చగొడితే నిజం చెప్తుందని భయమా? ఏయ్, మాకేం తెలీదు. తెలీదు అంటే ఇలా ఎందుకు జరిగిందంటావు? నీ ఏడుపు తగిలిందంటావా? నీ కుళ్ళుబొత్తనం చేసిందంటావా? నీ శోకాలు శాపలై తగిలాయంటావా? నీ చేతులు విరిగిపోను, పిల్లని అంతలా కొట్టావేంటే? కొట్టడం కాదు, విరిచేస్తాను. లేకపోతే అది వాగే వాగుడేంటి? నా ఏడుపు తగలడమేంటి? దాని ఏడిపే, దాని కర్మకి నన్నండవేంటి? అసలే పెళ్లి బట్టలతో ఉంటే అలా కొట్టావేంటి? ఇంకా ఏం పెళ్లిలే, పెటాకులు అయిపోయిందిగా. అసలు దీనికి పెళ్లి జాతకం ఉందో లేదో ఒకసారి మంగళగిరి వెళ్లి దీని జాతకం చూపించుకోండి. ఇదిగో, ఇంకొక్కసారి ఇలా పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలగొట్టి దోసిట్లో పోస్తాను, జాగ్రత్త. పోస్తావు, పెంపకం అలాంటిది. ఏమే ప్రియా, అంటే కోపాలు వస్తాయి, చేతులు చేసుకుంటున్నారు.
దాని స్థానంలో నీ కూతురుంటే అలా అడిగింది కదా, నీ పిల్ల లాంటిదే కదా, నువ్వే న్యాయం చెప్పు. పీటల మీద నిశ్చితార్థాలు పెళ్లిళ్ళు ఆగిపోతుంటే మనకేం అనిపించదా? ఆవులిస్తేనే కేజీలు కేజీలు దెప్పి పొడుచుకుంటారు కదా. ఇలా జరిగితే మనసులో తిట్టిపోసుకోరా, మాట్లాడరా. దాని బాధ దాంది, కాస్త ఓపిక పట్టకూడదా? ఎలా ఓపిక పడుతుంది? దీన్ని నీ మనవరాల వయసే కదా. కారణం లేకుండా దీన్నంటే దీనికి ఒళ్ళు మండదా? అంతే అంతే, కానివ్వండి కానివ్వండి, ఎవరి పాపాన వాళ్లే కొట్టుకుపోతారు. ఇవాళ కొట్టిన చంపదెబ్బకి ఎప్పుడో ఒకప్పుడు మేము సమాధానం చెప్తాం. ఇదిగో చూడండి, మాకేం తెలీదు, మమ్మల్ని హింసించకండి. అసలే అన్నికి ఇలా అయిందనే బాధలో ఉన్నా. పదమ్మ తులసి. అసలేం జరిగిందండి? డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్పలేదా? మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉందా? ఎవరు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేయలేదా? అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వెళ్ళారా? ఇక్కడ ఎవరూ లేరేంటి? మీకు సెక్యూరిటీ ఎవరిని పెట్టలేదేంటి? నాకు అసలు అర్థం కావట్లేదండి. జరిగిందేంటో చెప్పండి. ఏమండి, మీ నిశ్శబ్దానికి అర్థం ఏంటండి? నాకు అనుమానంగా ఉంది. అసలు ఏం జరిగిందండి? నాకు భయం వేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పండి. దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలే, ప్లీజ్. ప్లీజ్. ఏమండి, అన్నీ మీది రివాల్వర్ కాల్పులేంటండి? అప్పుడంటే ఎవరో దాడి అన్నారు, ఇప్పుడెవరై ఉంటారు? అసలు మీరు అంతమందికి ఫోన్లు చేశారు కదా, ఎవరు ఫలానా అని. మీరెవరి మీద అనుమానపడలేదా? అంత పెద్ద ఆఫీసర్ మీద దాడి జరిగితే ఇంతవరకు ఎవరనేది తేల్చలేకపోతే అసలు మీదేం డిపార్ట్మెంట్ అండి? ఇక మీరు సామాన్యులకేం న్యాయం చేస్తారు? చూడు ప్రియా, వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నాకు చెప్పనంత మాత్రాన పని చేయట్లేదని అనుకోవద్దు. అన్నీ తెలిసినా కొన్నిసార్లు బయటికి చెప్పరు. అంతా వివరంగా దర్యాప్తు జరిపిన తర్వాతే ఏ విషయం అన్నది బయట పెడతారు. తొందరపడి అనుమానాలు వ్యక్తం చేస్తే దోషులు జాగ్రత్త పడతారు. ఎంక్వైరీ సంగతి అటుంచితే, మీ అన్నయ్య నిన్ను తులసిని చాలా ప్రేమగా పలకరించాడని అన్నావు కదా. తులసిని అన్నం తిన్నావా అని అడిగాడన్నావు కదా. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ప్రియా. అవునండి, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ అన్నయ్య అలా ప్రేమగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం అనిపించింది.